సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. నమస్తే, వెల్కమ్ టు టీవీ 24. నేను భాను మేకల. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణపై చాలా హాట్గా చర్చలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్ర స్థాయిలో చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి వైసీపీ నాయకులు, మాల మహానాడు నాయకులు బుర్రి ప్రతాప్ గారు మనతో ఉన్నారు. సార్, ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎవరికి అనుకూలం, ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే ముందుగా ఎస్సీ కులానికి సంబంధించిన 59 ఉపకులాలు ఉన్నాయి. దీనిలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాల అనే వాళ్ళకి మాత్రం వాళ్ళకి అన్యాయం జరిగిద్ది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం కల్పించి 59 ఉపకులాలు నా జాతి బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు చేయాలని చెప్పారే కానీ వీళ్ళకి రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో ఎస్సీలు 59 ఉపకులాలకి న్యాయం జరిగిద్ది. ఎలా జరిగిద్ది అంటే అది చదివితేనే న్యాయం జరిగిద్ది. అంతేగాని చదవకోకుండా ఏదో నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే 10th వరకు చదివానా నాకు ఉద్యోగం రాలేదు, ఇంటర్ చదివానా నాకు ఉద్యోగం రాలేదని చెప్పుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్ అనేది వచ్చింది. ఇది ఒక ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు మాత్రం అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎస్సీ మాలలు ఎక్కువ శాతంగా చదువుకునే విధానంలో వాళ్ళు ముందుకు రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకు జరుగుతుంది. ఇదంతా కూడా కుల వివక్ష. ఎస్సీ అంటే 59 ఉపకులాలనే ఎస్సీగానే చూడాలి కానీ మాలలకి ఒకటి, మాదిగలకు ఒకటి, రెల్లికి ఒకటి అనేది చూడటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల మట్టు పోరాడుకుంటా ఈ విషయాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారితో మరి గతంలో ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి ఆయన గారు అక్కడే ఎస్సీ వర్గీకరణ మాకు కావాలని మరి ఆయనతో ప్రయాణం చేసి ఇప్పటి వరకు సాధించలేకపోయారు. అదేమంటే లాస్ట్గా ఎలక్షన్ టయానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి నా జాతి బిడ్డలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇదంతా రాజకీయంగా ఏదైతే నడుచుకోవాలో ఇది ఒక జాతిని వాడుకోవటం, జాతిని అమ్ముకోవటం అన్నమాట. ఇది అనేది మందకృష్ణ మాదిగ గారి కరెక్ట్ కాదు. నా యొక్క ఆలోచన అయితే ఎస్సీలందరూ కూడా కలిసి పోరాటం చేయాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. అంటే 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ కావచ్చు, లేదంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు వర్గీకరణ జరిగితేనే అన్ని కులాలు, ఎస్సీ కులాలతో పాటు 59 ఉపకులాలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. అందుకనే ఈ పోరాటం చేస్తున్నాం. సో వర్గీకరణ జరగకుండా మాలలు అందుకే అడ్డుపడుతున్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్లే ముందంజలో ఉన్నారు కాబట్టి ఈ వర్గీకరణ జరిగితే వాళ్ళకి అవకాశాలు తగ్గి 59 కులాలు బాగుపడతాయి. అందుకనే వర్గీకరణకి మాల కులస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారనేది ఎంఆర్పిఎస్ వాళ్ళ వాదన. వాళ్ళ వాదన కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇవాళ స్వార్థం కోసం మాట్లాడటమే. 30 సంవత్సరాల మట్టి ఎస్సీ వర్గీకరణ చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్రం కానివ్వండి. మరి కేంద్రంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, ఈ బీజేపీ కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ ఎందుకు మద్దతు చేయట్లా, ఎందుకు చేయట్లా, ఇది మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మందకృష్ణ మాదిగ అనేది మరలా ఎలక్షన్ టయానికి ఇదంతా కూడా రేపటానికే చేస్తున్నారు. కానీ ఇవాళ అట్ట అనుకోవాల్సి వస్తే రాజ్యాంగం పట్ల నడుస్తున్న ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి. ఎన్ని జాబులు చేస్తున్నారండి? రిజర్వేషన్ ప్రకారం చేస్తున్నారు. నువ్వు రెల్లువైతే ఏంటి, మాదిగవైతే ఏంటి, మాలవైతే ఏంటి, 59 కులాల్లో నువ్వు ఎవరైతే చదువుకొని కష్టపడి ఉంటావో వారికి నీకు జాబు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇంకా దీనికి నీకు ఇంకా ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఈ రకంగా కులాలను రెచ్చగొట్టడం, నువ్వు మాదిగలు మొత్తం అన్యాయం జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. మాదిగలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, వారి మధ్య శిక్ష పెట్టడం అనేది కృష్ణ మాదిగ గారికి కరెక్ట్ కాదని కూడా నా యొక్క భావం. ఇప్పుడు వర్గీకరణ మీరు ఏ విధంగా ఎలా అడ్డుకోబోతున్నారు? మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఎస్సీ వర్గీకరణ అనేది డైరెక్ట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వదు కాబట్టి ఇది కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇది కోర్టు ఇచ్చే అధికారం కోర్టుకు లేదు. ఇది నెక్స్ట్ మరలా పార్లమెంట్లో కనుక బిల్లు పాస్ అవ్వాలంటే అన్ని ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఎస్సీలు అంటే ఎస్సీలు 59 కులాలు అందరూ కలిసే అన్నదమ్ముల్లాగా ఉంటారని కూడా
మరి నేను భావిస్తున్నాను. దీనికి కేంద్రంలో మట్టుకు బిల్లు పాస్ అవ్వదని కూడా నా యొక్క భావం.